వెల్కమ్ టు ఇండియన్ టెక్ గురు ఫర్ యూ. ఈరోజు మనం ఏపీడిఎస్సి 20th జనవరి 2019 మార్నింగ్ సెషన్లో జరిగిన మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మొదటి ప్రశ్న, రెండు సంఖ్యల లబ్ధము -1/4, అందులో ఒకటి -3/10 అయినా మరొక సంఖ్య ఏంది అని అడిగాడు. ఆ మరొక సంఖ్యని ఎక్స్ అనుకుందాం. ఒక సంఖ్య ఏంది -3/10. ఆ రెండు సంఖ్యల లబ్ధం తీసుకోమన్నాడు. ఆ రెండు సంఖ్యల లబ్ధం ఎంత? -1/4. ఓకే, సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి రెండు ప్లస్లు అయిపోతాయి. 2 2లు 2 5లు 10. సో కింద ఉండే 5 అటు సైడ్ వెళ్తే పైకి వస్తుంది. ఇక్కడ ఉండే 3 ఇటు సైడ్ వస్తే కిందకు వస్తుంది. 3 × 2 5/6. ఆన్సర్ 5/6. రెండవ ప్రశ్న, ఒక దీర్ఘచతురస్రాకార పార్క్ యొక్క పొడవు 36 3/5 అపక్రమ భిన్నం ఇచ్చాడు. సో దీన్ని మిశ్రమ భిన్నం ఇచ్చాడు. దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. ఫస్ట్ మార్చుకుంటే 36 × 5 5 6 30 5 3 15 3 18 180 ప్లస్ 3 183 183/5 అవుతుంది. తర్వాత ఇది వచ్చేసి పొడవు. అదేవిధంగా వెడల్పు ఎంత ఇచ్చాడు? b = 16 2/3 16 3 48 ప్లస్ 2 50 50/3. దీన్ని కూడా అపక్రమ భిన్నంగా మార్చుకుంటాము. ఇక్కడ ఒక దీర్ఘచతురస్రాకార పార్క్ పొడవు అన్నాడు కానీ వెడల్పుల మనం అటువంటప్పుడు ఇంగ్లీష్ చూసుకోవాలి. ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగులర్ పార్క్ అన్నాడు. కాబట్టి తెలుగులో తర్జుమా చేసేటప్పుడు అక్కడ రాంగ్ వచ్చింది. అయినా కానీ మనం ఇంగ్లీష్ని ఫైనల్ చేసుకొని ప్రాబ్లం చేయాలి. దీనికి ఎటువంటి మార్క్స్ యాడ్ చేయరు. ఏం కనుక్కోమన్నాడు? వైశాల్యం కనుక్కోమన్నాడు. సో వైశాల్యం, దీర్ఘచతురస్రాకార వైశాల్యం = పొడవు ఇంటూ వెడల్పు. 183/5 ఇంటూ 50/3. 5 1 5 10 3 6 18 3 1 3 610 610 చదరపు మీటర్లు. ఆన్సర్ 610. మూడో ప్రశ్న చూద్దాం. 2400 నందు 7.5% సమానమైనది. 7.5% అని మనకి మిశ్రమ భిన్నం ఇచ్చాడు. సో 7.5% మనం అపక్రమ భిన్నంలో మార్చుకుంటే 2 7 14 15 15/2 15/2% ఎంత అని అడిగాడు. ఓకే, సో 15/2 అంటే మనకి ఎంత? 7.5. సో ఇంటూ 7.5 డివైడెడ్ బై 100. సో 2 0 పోతే సో 24 × 75 5 4 20 5 2 10 2 12 7 4 28 2 7 2 14 2 16 8 2 10 6 1 7 1 8 1 180. పాయింట్ ఉంది కాబట్టి 0.0. ఓకే, సో పాయింట్ తర్వాత 0 లెక్కలేదు కాబట్టి ఆన్సర్ ఎంత? 180. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రెండు సంఖ్యల మొత్తం 29. ఆ సంఖ్యలను ఎక్స్ వై అనుకుందాం. ఓకే, కాబట్టి x + y = 29. ఒక సంఖ్య మరొక దానికంటే 5 ఎక్కువ. ఒక సంఖ్య ఏదైనా తీసుకోవచ్చు, ఇంకో దానికంటే 5 ఎక్కువ అంట. కాబట్టి x = y + 5 అని తీసుకుందాం. x అనే సంఖ్య y కంటే 5 పెద్దది అనుకుందాం. సో అనుకుంటే ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత? 29 అని ఇచ్చాడు. మొదటి సంఖ్య x, రెండవ సంఖ్య y. ఈ రెండింటి మొత్తం 29. కానీ x ఎంత? ఇప్పుడు y + 5 అంటే y + 5 + y = 29. 2y + 5 = 29. 2y = 29 - 5 ఎంత అవుతుంది? 24 అవుతుంది. కాబట్టి y ఎంత అవుతుంది? 24/2. 24/2 అంటే 12. ఆ సంఖ్యల్లో 1 అని అడిగాడు. ఆ సంఖ్యలో 1 12 వచ్చింది, కానీ 12 ఆన్సర్లో ఉందా? లేదు కాబట్టి ఈ సంఖ్య ఎట్లా కనుక్కుంటాం? x = y + 5 అని మనకు తెలుసు. అంటే 12 + 5 = 17. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 17. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x1 + x2 and so on x1 x2 and so on x10 పరిశీలనల అంకమధ్యమం 10 అయిన x1 + 4, x2 + 8, x3 + 12 and so on x10 + 40 ల అంకమధ్యమం ఎంత అని అడిగాడు. సో అంకమధ్యమానికి ఫార్ములా ఏంది? రాసుల మొత్తము బై
రాసుల సంఖ్య. రాసుల మొత్తాన్ని x అనుకుంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్యని n అనుకుంటే x/n. అంకమద్యం విలువ ఎంత? x/n. ఓకే. సో అంకమద్యం ఎంత మనకి ఇచ్చేసాడు? ఎంతని ఇచ్చాడు? 10 అని ఇచ్చాడు. x/n వాల్యూ 10 అని మనకి ఇచ్చేసాడు అనమాట. సో కాకుంటే x1 + 4 అంటే మొదటి విలువ ఏదైతే ఉందో దానికి 4ని యాడ్ చేశాడు, రెండో దానికి 8ని యాడ్ చేశాడు, మూడో దానికి 12 యాడ్ చేశాడు, ఆ విధంగా పదో దానికి 40 యాడ్ చేశాడు. సో ఈ విధంగా యాడ్ చేసుకుంటూ పోయాడు అనమాట. సో ఎంతెంత యాడ్ చేశాడు? 4 + 8 + 12 + అండ్ సో ఆన్ 40 యాడ్ చేశాడు. సో వీటిలో 4 కామన్ తీయండి. 4 కామన్ తీస్తే 1 + 2 + 3 + అండ్ సో ఆన్ +10 అవుతుంది. కాబట్టి ఇలా మనకి సో n మొత్తాన్ని కనుక్కోవడానికి ఫార్ములా మనకు తెలుసు కదా, n × n+1/2. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. n వాల్యూ ఎంత ఇక్కడ? 10. 10 × 11/2. 2 1 2 5 అంటే 55 వచ్చింది. 55 వచ్చింది. ఆల్రెడీ 4 ఉంది కదా. సో 4 × 55. 4 × 55. ఇది మనకి కొత్తగా వచ్చిన అంకమద్యము. ఇప్పుడు 4 × 55ని అట్లానే ఉంచుకుందాం. అట్లానే ఉంచుకొని సో ఇప్పుడు దీనికి ఈ వాల్యూస్కి అంకమద్యం ఎంత అవుతుంది? ఈ వాల్యూస్ మొత్తం కనుక్కున్నాం. మొత్తం ఎంత? 4 × 55. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య ఏమైనా మారిందా? రాసుల సంఖ్య ఏం మారలేదు. x1 to x10 10 రాసులే ఉన్నాయి. కాబట్టి డివైడెడ్ బై 10 అవుతుంది. ఓకే. అంటే x1 + 4, x2 + 8, x3 + 12 అండ్ సో ఆన్ x10 + 40 లా అంకమద్యం ఎంత అవుతుంది? రాసులు మొత్తం మనం కనుక్కున్నాం. ఈ ఫార్ములా యూజ్ చేసి రాసులు మొత్తం కనుక్కున్నాము. సో ఆ విధంగా ఇప్పుడు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య వేసినప్పుడు మనకి ఫైనల్గా అంకమద్యం ఎంతో తెలుస్తుంది. సో 2 2ల 2 5లు 5 1లు 5 11లు 2 11 22 22 వచ్చింది అనమాట. ఓకే. అంటే ఈ సంఖ్యల అంకమద్యమం ఎంత వచ్చింది? 22 వచ్చింది. కానీ ఈ సంఖ్యలకు అడిషనల్గా ఏమున్నాయి? మనం కనుక 4 + 8 + 12 సో దీని మొత్తమే కనుక్కున్నాం. అంతేగాని సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంకమద్యమం మనకు తెలుసు, అదెంత? 10 అని తెలుసు. కాబట్టి ఆ 10ని దీనికి యాడ్ చేసుకోవాలి. ఈ 10ని ఈ 22కి యాడ్ చేసుకోవాలి. కాబట్టి సో ఈ మొత్తం రాసుల యొక్క అంకమద్యం ఎంత అవుతుంది? 10 + 22. ఆన్సర్ 32 అవుతుంది. 16వ ప్రశ్న చూద్దాం. ఒక వృత్తం యొక్క 6వ ప్రశ్న. ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు. వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయినా ఆ వృత్తం యొక్క పరిధి వైశాల్యం నిష్పత్తి కనుక్కోమన్నాడు. వృత్త పరిధికి ఫార్ములా ఏంది? 2πr. 2 × π అంటే 22 7 × r అంటే 7 7 7 క్యాన్సిల్ పోతే 2 22 44. అదేవిధంగా వైశాల్యం πr². 20/7 × 7 × 7 సో 7 క్యాన్సిల్ పోతుంది. 7 14 7 14 1 15 154. మనల్ని ఏమడిగాడు? ఈ రెండింటి నిష్పత్తి అడిగాడు. 44 డివైడెడ్ బై 154. 11 2 44. అదేవిధంగా 11 4 44. అదేవిధంగా 11 2 సార్లు పోతుంది. 11 1 11 11 4 44. 4/44 వచ్చింది. 2తో క్యాన్సిల్ ఇస్తే 2 2 4 2 7 14. 2/7. 2/7 ఎట్లా రాసుకోవచ్చు? 2:7గా రాసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ 2:7. నెక్స్ట్ 7వ ప్రశ్న చూడండి. ఒక బ్యాక్టీరియాను 50,000 రెట్లు పెద్దది చేసినప్పుడు దాని పొడవు 5 సెంటీమీటర్లు అయినా దాని అసలు పొడవు ఎంత అని అడిగాడు. ఒక బ్యాక్టీరియాని ఎన్ని రెట్లు పెద్దది చేశారు? 50,000 రెట్లు. దాని అసలు పొడవు x అనుకుంటే 50,000 రెట్లు పెద్దది చేసినప్పుడు దాని పొడవు ఎంత? 5 సెంటీమీటర్లు. కాబట్టి అసలు పొడవు అడిగాడు. అసలు పొడవు x ఎంత అవుతుంది? 5/50,000. 5 1 5 10,000. సో 1/10,000. 1/10,000ని ఇంకో రకంగా ఎట్లా రాసుకోవచ్చు? 10⁻⁻4. కాబట్టి ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక దీర్ఘచతురస్రాకార ప్లాట్ యొక్క వైశాల్యం 2400 చదరపు మీటర్లు. దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా ఏంది? L × B. 2400
చదరపు మీటర్లు. దాని పొడవు అంటే L, వెడల్పుకు 1.5 రెట్లు ఉంది. అంటే L ఈక్వల్ టు వెడల్పుకు ఎన్ని రెట్లు ఉంది? 1.5 రెట్లు ఉంది. 1.5ని మనం అపక్రమ భిన్నంగా మార్చుకుంటే 3/2. 2 1 2, 2 + 1 3, 3/2. 3/2 ఎక్కువ ఉందన్నమాట. 3/2 ఇంటూ వెడల్పు. ఓకే, అన్ని రెట్లు ఉంది. సో అన్ని రెట్లు ఉంది కాబట్టి 3/2 ఇంటూ బి అని రాసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఎల్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. 3/2 ఇంటూ బి, ఎల్ అంటే ఇంటూ బి ఎంత అయింది? 2400 అయింది. ఓకే, సో ఇప్పుడు క్రాస్ బి స్క్వేర్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 4800/3 అంటే ఎంత అయింది? 3 1 3 6 18, 16,000 అయింది. సారీ, ఇక్కడ 2 సున్నాలు కదా ఉండేది, కాబట్టి 4800 అవుతుంది, 1600 అవుతుంది. సో ఇప్పుడు బి స్క్వేర్ ఈక్వల్ టు 1600 కాబట్టి బి ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1600. స్క్వేర్ రూట్ ఆఫ్ 1600 ఎంత అవుతుంది? 40. 40 ఇంటూ 40 1600 అవుతుంది. కాబట్టి బి వాల్యూ వచ్చేసింది మనకి. బి వాల్యూ 40 అని వచ్చింది. కాబట్టి ఎల్ వాల్యూని కనుక్కోవచ్చు కదా. ఎల్ ఈక్వల్ టు 3/2 ఇంటూ 40. 2 20లు, 23లు 60. ఎల్ వాల్యూ 60 వచ్చేసింది. ఇప్పుడు బి వాల్యూ తెలుసు, ఎల్ వాల్యూ తెలుసు. ఈ రెండు తెలిసినప్పుడు మనకి చుట్టుకొలత కనుక్కోవడం ఈజీ కదా. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఇంటూ పొడవు ఎంత? 40, వెడల్పు పొడవు 60, వెడల్పు 40. 2 ఇంటూ 60 ప్లస్ 40 100 అంటే 200. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? 200 మీటర్స్ అవుతుంది చుట్టుకొలత. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎల్ ఇంటూ బి, చుట్టుకొలత 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4096 డివైడెడ్ బై 163.84. సో ఇటువంటి ఈజీగా మనం చేయాలంటే మనకి స్క్వేర్ రూట్స్ తెలిసి ఉండాలి. స్క్వేర్ రూట్స్ బాగా తెలుసుంటే ఈజీగా చేయొచ్చు. సో 4096 స్క్వేర్ రూట్ ఎంత అవుతుందంటే 64 అవుతుంది. అదేవిధంగా 16384 దీనికి స్క్వేర్ రూట్ ఎంత అవుతుందంటే 128 అవుతుంది. ఓకే, సో ఇది స్క్వేర్ రూట్ తెలియని వాళ్ళకి కొంచెం కష్టం. సో తెలియని వాళ్ళు మనం అప్రాక్సిమేషన్ వాల్యూ వేసుకొని ట్రై చేసుకోవచ్చు. లేదంటే మనకి స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలో ఒకదాని చెప్తాను, మిగతాది మీరు చేసుకోండి, టైం వేస్ట్ కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్, సో 40 96కి మనం స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే 2 నెంబర్స్ని ఒక గ్రూప్గా డివైడ్ చేసుకోవాలి. సో 96ని ఒక గ్రూపు, 40ని ఒక గ్రూప్గా క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ 40ని సేమ్ నెంబర్తో స్క్వేర్ ఎన్నిసార్లు పోద్దో చూసుకోవాలన్నమాట. ఎట్లా పోతుంది? 6 6లు 36, దగ్గరగా ఉండే తీసుకోవాలి. 5 5లు 25, 6 6లు 36. సో 40కి 36 తక్కువగా ఉంది కాబట్టి 6 6లు 36 వేసుకుంటాం. 36 వేసుకున్న తర్వాత మనకి శేషం ఎంత వచ్చింది? 4 వచ్చింది. సో మనకి భాగాహారం లాగా ఒక్కొక్కటి దింపుకోకుండా ఈ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ మొత్తాన్ని దించుకుంటాం. 496. సో 496 గ్రూప్ని దించుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ ఏ నెంబర్ ఉందో దాన్ని ఇంటూ 2 చేస్తాం. ఇంటూ 2 చేస్తే ఎంత వచ్చింది? 12 అయింది. ఓకే, సో 12 అయిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ అక్కడ సేమ్ నెంబర్ వేసుకోవాలి మళ్ళీ. ఓకే, ఇక్కడ అక్కడ సేమ్ నెంబర్ వేసుకోవాలి. ఏ నెంబర్ వేసుకుంటే మనకి చివరిలో 6 వస్తుంది? 4 4 16, 4 4 16 కాబట్టి 4 ఇక్కడ 4 వేసుకుంటాం, ఇక్కడ 4 వేసుకుంటాం. 4 4 16, 1 4 2 8 1 9 4 1 4. సో అయింది కదా, శేషం 0 వచ్చింది. ఇప్పుడు దీనికి స్క్వేర్ రూట్ ఎంత అవుతుందంటే 64 అవుతుంది. ఈ విధంగా మనం మిగతా వాటికి కూడా కనుక్కోవచ్చు. అన్నిటికీ ఒకటే విధంగా కనుక్కోవచ్చు. ఇప్పుడు మనకి కాకుండా ఇక్కడ 163.84 ఉంది కాబట్టి సో ఇక్కడ ఎంత అవుతుంది? 12.8 అవుతుంది. ఇప్పుడు చేద్దామా? దట్ ఈస్ ఈక్వల్ టు 64 డివైడెడ్ బై 12.8 అవుతుంది. సో 64 డివైడ్ బై 12.8, 64 2లు 128 కదా, 64 1లు 64 0.2 అవుతుంది. ఓకే, 0.2ని మనం ఎట్లా రాసుకోవచ్చు? 1/5గా రాసుకోవచ్చు. 1 డివైడెడ్ బై 1/5. ఇప్పుడు 5 ఏమవుతుంది? 5కి వస్తుంది, 5. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 పవర్ 3x మైనస్ 1 2 పవర్ 3x మైనస్ 1 ప్లస్ 10 డివైడెడ్ బై 7 ఈజ్ ఈక్వల్ టు 6 అయితే x వాల్యూ ఎంత అని అడిగాడు.
ఫస్ట్ 7ని అటు తీసుకొద్దాం. 2 పవర్ 3x మైనస్ 1 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 7 42. 2 పవర్ 3x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 42 మైనస్ 10 ఎంత 32. సో 32ని ఇక్కడ మనకి బేస్లో 2 ఉంది కాబట్టి దీన్ని కూడా 2 పవర్గా రాసుకోవాలి. 2 ఒకట్ల 2 రోజులు 4, 4 రోజులు 8, 8 రోజుల 16, 16 రోజులు 32. ఎన్ని డాట్లు వచ్చాయి? 5 డాట్లు వచ్చాయి, అంటే 2 పవర్ 5. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 2 పవర్ 5గా రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బేస్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి అది క్యాన్సిల్ అయిపోయి 3x మైనస్ 1 ఈక్వల్ టు 5 అని వస్తుంది. 3x ఎంత అవుతుంది? 5 + 1 అంటే 6. x ఎంత అవుతుంది? 6/3 అంటే 2 అవుతుంది. కాబట్టి ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు అమ్మిన వేళ కొన్న వేలకు 6/5 రెట్లు అయినా లాభ శాతం ఎంత అన్నాడు. సో అమ్మిన వేళ కొన్న వేళకి ఎన్ని రెట్లు ఉంది? 6/5 ఇంటూ కొన్న వేళ అన్నట్టే. సో దేని కనుక్కోమన్నాడు? లాభ శాతాన్ని కనుక్కోమన్నాడు. లాభ శాతానికి ఫార్ములా ఏంది? అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ డివైడెడ్ బై కొన్న వేళ ఇంటూ 100. కానీ ఇప్పుడు మనం అమ్మిన వేళ దేంట్లో మనకు తెలుసు? కొన్న వేళలో తెలుసు. 6/5 ఇంటూ కొన్న వేళ మైనస్ కొన్న వేళ డివైడెడ్ బై కొన్న వేళ ఇంటూ 100. సో కామన్ తీస్తే 6/5 మైనస్ 1 ఈ కొన్న వేళ డివైడెడ్ బై కొన్న వేళ ఈ రెండు క్యాన్సిల్ పోతాయి ఇంటూ 100. సో ఇప్పుడు ఈ భాగాహారం మనం 6/5 మైనస్ 1 సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 6 మైనస్ 5/5 ఇంటూ 100. 5 ఒకట్లు 5 20లు 6 మైనస్ 5 1 కాబట్టి 20% ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8, 9, 10లచే నిశ్శేషంగా భాగింపబడే కనిష్ట వర్గ సంఖ్య. సో దీనికి భాజనీయత సూత్రాలు తెలిసి ఉండాలి. సో 8తో భాగించబడాలంటే చివరి 3 అంకెల సంఖ్య 8చే నిశ్శేషంగా భాగింపబడితే అప్పుడు 8 చేత భాగించబడుతుంది. 9చే భాగించబడాలంటే అంకెల మొత్తం 9చే భాగించబడి ఉండాలి. 10తో భాగించబడడం ఈజీ. లాస్ట్లో 0 ఉంది కాబట్టి అన్ని 10తో భాగించబడతాయి కాబట్టి దాన్ని మనం చూడబడలేదు. ఇంకా 9తో కాబట్టి ఫస్ట్ 8తో చూద్దాం. 8తో భాగించబడాలంటే ఫస్ట్ 9తో చూద్దాం. 9తో భాగించబడాలంటే అంకెల మొత్తం 9 అయి ఉండాలి. సో దీనికి 9 అయింది అంకెల మొత్తం, దీనికి కాలేదు కాబట్టి అవి రెండు ఎలిమినేట్ అయిపోతాయి. నెక్స్ట్ 8తో చూస్తే 900 8తో భాగింపడాలి. 8 ఒకట్ల 8, 10 మిగలద్ది. మళ్ళీ 8 ఒకట్ల 8, 20 మిగలద్ది. 20 పోదు 8తో. ఇక్కడ చివరి 3 తీసుకుందాం. ఈ చివరి 3 తీసుకుంటే 8 7 56, 40, 8 5 40 పోతుంది. కాబట్టి ఆన్సర్ ఏంది? 3600. నెక్స్ట్ 13వ ప్రశ్న చూద్దాం. PQR వాల్యూస్ ఇచ్చాడు. వాల్యూస్ ఇచ్చి P మైనస్ Q మైనస్ R ఎంత అని అడిగాడు. ఫస్ట్ P మైనస్ Q కనుక్కుందాం. P ఈక్వల్ టు 4x² ప్లస్ y² మైనస్ 6xy. P మైనస్ Q అన్నాడు కాబట్టి మైనస్ Q వేసుకోవాలి. సో ఇది మైనస్ అవుతుంది, అన్ని మైనస్లు అవుతాయి. మైనస్ 3y² ఫస్ట్ ఇచ్చాడు, దాన్ని ఇక్కడ వేసుకోవాలి. మైనస్ 3y² మైనస్ 12x² మైనస్ 8xy వేసుకొని ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? మైనస్ 12 ప్లస్ 4 మైనస్ 8x² మైనస్ 3y² ప్లస్ y² మైనస్ 2y² మైనస్ 6xy మైనస్ 8xy మైనస్ 14xy. ఇప్పుడు మళ్ళీ ఏంది? మైనస్ r తీసుకోవాలి. సో అన్నిటికీ మైనస్లు పెట్టుకోవాలి. మైనస్ 6x² మైనస్ 8y² మైనస్ 6xy పెట్టుకుంటే 8 6 14 మైనస్ 14x² మైనస్ 10y² మైనస్ 20xy. సో ఈ ఆన్సర్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక చతుర్భుజంలోని కోణాలు ఎంత ఇచ్చాడు? x డిగ్రీలు, x మైనస్ 10 డిగ్రీలు, x ప్లస్ 30 డిగ్రీలు మరియు 2x అయినా అందులోని చిన్న కోణం ఎంత అని అడిగాడు. చతుర్భుజంలోని కోణాలు మొత్తం ఎంత? 360 డిగ్రీలు కాబట్టి అన్ని యాడ్ చేసుకోవడమే. x ప్లస్ x మైనస్ 10 ప్లస్ x ప్లస్ 30 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 360. సో x ప్లస్ x 2x ప్లస్ x 3x ప్లస్ 2x 5x 30 మైనస్ 10 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 360.
5x ఈక్వల్ టు 360 మైనస్ 20 340 x ఈక్వల్ టు 340 డివైడెడ్ బై 5. సో 5 6 30 5 8 40 68 x వాల్యూ 68 వచ్చింది. కానీ గబక్కన మనం 68 పెట్టకూడదు. ఎందుకని అందులోని చిన్న కోణం అన్నాడు. సో అన్నిటికంటే చిన్న కోణం ఏమవుతుంది? x మైనస్ 10 అవుతుంది. కాబట్టి x మైనస్ 10 ఎంత? 68 మైనస్ 10 దట్ ఈస్ ఈక్వల్ టు 58. ఎట్లా మనకి 68 అని ఇవ్వలేదు. 68 అని ఇచ్చుంటే చాలా మంది 68 పెట్టేస్తారు అనమాట. సో కాబట్టి ఆన్సర్ 58. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. KL ఈజ్ ప్యారలల్ టు MN. KL MN అనేవి రెండు సమాంతర రేఖలు. PQ అనేది తిర్యక్ రేఖ. PQ ఈ రెండింటిని ఖండిస్తా ఉంది. యాంగిల్ KOP ఈ యాంగిల్ అన్నమాట. ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు? 7x + 18 అని ఇచ్చాడు. యాంగిల్ NRO ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు? 3x + 12 ఇచ్చాడు. అయితే x విలువ ఎంత అని అడిగాడు అనమాట. x విలువ ఎంత అని అడిగాడు. ఓకే, సో మనకి ఇచ్చింది ఏంది? ఈ యాంగిల్. సో ఇక్కడ ఎంత అయితే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది. ఉంది. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? 7x + 18 అవుతుంది. కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ఎంతో మనకు తెలుసు. ఆ రెండు యాంగిల్స్ కలిపితే ఎంత? 180 డిగ్రీస్. సరళ రేఖ మీద ఉండే యాంగిల్ ఎంత? 180 డిగ్రీస్. కాబట్టి 7x + 18 + 3x + 12 ఈ మొత్తం ఎంత అవుతుంది? 180 అవుతుంది అనమాట. 7x + 3x 10x, 18 + 12 30 ఈజ్ ఈక్వల్ టు 180. 10x ఈజ్ ఈక్వల్ టు 180 - 30 దట్ ఈస్ ఈక్వల్ టు 150. x ఈక్వల్ టు 150 డివైడెడ్ బై 10 15. సో మనల్ని అడిగింది ఏంది? x వాల్యూ అడిగాడు కాబట్టి 15. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యము 40 చదరపు సెంటీమీటర్లు. సమాంతర భుజాలలో ఒక భుజం కొలత 24 సెంటీమీటర్లు మరియు వాటి మధ్య లంబ దూరం 8 సెంటీమీటర్లు. అసలు సమలంబ చతుర్భుజం ఎట్లా ఉంటుందో చూద్దాం. సమలంబ చతుర్భుజం ఇట్లా ఉంటుంది. ఓకే, సో ఇట్లా ఉంటుంది. సో దీని ఒక భుజం A, ఇంకో భుజం B, హైట్ H, ఈ మూడు కొలతలు ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనకేమి ఇచ్చాడు? ఒక భుజం కొలత ఇచ్చాడు. ఆ ఒక భుజం A అనుకుంటే ఏ కొలత ఇచ్చాడు అనమాట? 24 సెంటీమీటర్లు అని ఇచ్చాడు. ఒక భుజం 24 సెంటీమీటర్లు అని ఇచ్చాడు. దీన్ని A అనుకుందాం, దీన్ని B అనుకుందాం. ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు? 24 సెంటీమీటర్లు ఇచ్చాడు. సో వాటి మధ్య లంబ దూరం ఎంత ఇచ్చాడు? 8 సెంటీమీటర్లు అని ఇచ్చాడు. అంటే H వాల్యూ ఇచ్చాడు అనమాట. H ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు. అయితే రెండో భుజాన్ని కనుక్కోమన్నాడు, B వాల్యూని కనుక్కోమన్నాడు. సో ఈ B వాల్యూని కనుక్కోవాలంటే ఫస్ట్ కి సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా తెలిసి ఉండాలి. సమలంబ చతుర్భుజానికి వైశాల్య ఫార్ములా ½ H × A + B. ½ H వాల్యూ ఎంత? 8 ఇంటూ ఏ వాల్యూ ఎంత? 24. B వాల్యూ ఎంత మనకు తెలియదు. ప్లస్ B 2 1 2 4. ఇది మొత్తం ఎంతకి ఈక్వల్? 480కి ఈక్వల్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ 4 అటుపోతే ఏమవుతుంది? 24 + B = 480 డివైడెడ్ బై 4 దట్ ఈస్ ఈక్వల్ టు 120. 4 120లో. సో B ఈజ్ ఈక్వల్ టు 120 - 24. 120లోంచి 24 పోతే ఎంత? 6 9. ఓకే, 96. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? 96 అవుతుంది. నెక్స్ట్ చూడండి. రాధ తన కూతురు సీత కంటే 24 సంవత్సరాలు పెద్దది. రాధ వయసు X అనుకుందాం, సీత వయసు Y అనుకుందాం. అయితే ఏం చెప్తున్నాడు? రాధ వయసు సీత వయసు కంటే, అంటే సీత వయసు Y కంటే 24 సంవత్సరాలు ఎక్కువ అంట. 6 సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడుండే వయసుకి 6 తీసేయాలి. X - 6 Y - 6. 6 సంవత్సరాల క్రితం వయసులు ఎక్కడున్నాయి? రాధ వయసు సీత వయసు కంటే 3 రెట్లు ఉంది. అంటే X - 6 ఈజ్ ఈక్వల్ టు 3 × Y - 6గా ఉందన్నమాట. అయితే ఎవరి వయసు కనుక్కోమన్నాడు? సీత వయసు కనుక్కో, అంటే Y వాల్యూని కనుక్కోమన్నాడు. ఓకే, సో వెరీ సింపుల్. ఇక్కడ ఏదైతే X వాల్యూ ఉందో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. X వాల్యూ ఎంత? Y + 24. Y + 24 - 6 ఈజ్ ఈక్వల్ టు 3 × Y - 6. అన్ని వైల్లోకి వచ్చేసినాయి ఇప్పుడు. సో Y + 24లో
6 పోతే ఎంత? 24లో 6 పోతే 18. y ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 3y మైనస్ 3 6 18. ఇప్పుడు ఈ వైపు y అటు తీసుకెళ్ళండి, ఈ వైపు 18ని ఇటు తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది? 18 ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 3y. ఈ y అటు పోతే మైనస్ y అవుతుంది. ఓకే, అంటే ఏంది? 36 ఈజ్ ఈక్వల్ టు 2y అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 36/2. 36/2 ఎంత? 18. కాబట్టి ఆన్సర్ ఎంత? 18. సో మనల్ని అడిగింది ఏంది? సీత వయసు. సీత వయసుని ఏమనుకున్నాం మనం? y అనుకున్నాం. ఆ y కదా ఇది, కాబట్టి 18. ఒకవేళ సీత వయసు కాకుండా రాధ వయసు అడుగుంటే అప్పుడు మనం ఎక్స్ని కనుక్కోవాలి. ఏం లేదు, ఈ 18కి 24ని కలుపుకుంటే అప్పుడు మనకి రాధ వయసు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఆరోహణ క్రమంలో ఉన్న రాసులు 10, 12, 14, x-3, x+2, 25 ఎన్ని ఉన్నాయి చూడండి. ఒకటో రాశి, రెండో రాశి, మూడో రాశి, 4 రాశి, 5, 6, 7 ఉన్నాయి. మొత్తం 7 ఉన్నాయి కాబట్టి మధ్యగతం ఏమవుతుంది? 4వది అవుతుంది. x-3 మధ్యగతం అవుతుంది. ఎంత ఇచ్చాడు? 15. అటు x వాల్యూ ఎంత? 15 + 3 దట్ ఈక్వల్ 18. వెరీ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6400కు సంవత్సరానికి 7.5% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే చక్ర వడ్డీ అని అడిగాడు. సో చక్ర వడ్డీ ఫార్ములైజ్ చేయాలంటే కొంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి లాస్ట్ ఎక్స్ప్లెనేషన్లో కూడా చక్ర వడ్డీని బారు వడ్డీలా ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నేను చెప్పున్నాను. సో అదే ఫార్ములాతో ఇప్పుడు చేద్దాం. బారు వడ్డీకి ఫార్ములా ఏంది? PTR/100. PTR/100. ఇక్కడ ఒక్కో సంవత్సరానికి చేస్తున్నాం కాబట్టి ఇంకా టైంని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. P × R/100. ఒక సంవత్సరం తర్వాత వడ్డీ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం. P అంటే అసలు 6400 ఇంటూ వడ్డీ రేట్ ఎంత? 7 1/2. 2 14 1 15 15/2 15/2 డివైడెడ్ బై 100. ఈ 2 0 క్యాన్సిల్. 2 1 2 32 15 30 15 3 45 3 48 480 రూపాయలు వడ్డీ పడింది. మొదటి సంవత్సరానికి చక్ర వడ్డీ కాదు, ఇది బారు వడ్డీ. బారు వడ్డీ ఎంత పడింది? 480 రూపాయలు పడింది. చక్ర వడ్డీ అంటే ఏంది? ఈ బారు వడ్డీని దీనికి కలపాలన్నమాట. అసలు కలపాలా? అసలు కలిపితే ఎంత వస్తుంది? 6400 + 480. కాబట్టి ఇప్పుడు అసలు ఎంత అవుతుంది? 6880 అవుతుంది. ఆరు వేల 400 కాదు, 6400కి 6480 కలిపితే 6880 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇదేమవుతుంది? అసలు అవుతుంది అనమాట. 2 సంవత్సరాల తర్వాత ఎంతో వడ్డీ ఎంతో బారు వడ్డీ ఎంతో కనుక్కుంటాం. 6880 ఇంటూ 15/2 డివైడెడ్ బై 100. ఈ 0 క్యాన్సిల్. ఇంకేమన్నా పోతాయా? ఈ 2 కిందకు వస్తుంది. 5 3 5 2. సో 2 × 2 ఎంత అవుతుంది? 4 అవుతుంది. 4తో క్యాన్సిల్ చేస్తే 4 1 4 28 4 7 28 4 2 8. సో 3 6 3 7 21 2 3 1 3 2 5 516 రూపాయలు అయింది 2 సంవత్సరాల తర్వాత. ఓకే, ఇప్పుడు చక్ర వడ్డీ కనుక్కోవడం చాలా ఈజీ. మొదటిసారి వచ్చిన బారు వడ్డీ, రెండోసారి వచ్చిన బారు వడ్డీ 2 కలుపుకుంటే చక్ర వడ్డీ అయిపోద్ది. 516 దీనికి యాడ్ చేస్తే 6 9 996 ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇట్లా చక్ర వడ్డీని కూడా మనం బారు వడ్డీ లాగా ఈజీ కనుక్కోవచ్చు. చక్ర వడ్డీలో అయితే ఫార్ములా అంటే 1 + P × 1 + R/100 హోల్ పవర్ n అట్లా. సో దాన్ని చేయాలంటే కొంత లాంగ్ ప్రాసెస్ అనమాట. చివరి ప్రశ్న చూద్దాం. ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణము 125 డిగ్రీలు. ఒక త్రిభుజం తీసుకుంటే దాని బాహ్య కోణం ఎంత అన్నాడు? 125 డిగ్రీలు అన్నాడు. దాని అంతరాభిముఖ కోణాలు, ఈ 2 కోణాలు ఎట్లా ఉన్నాయి? 2:3 నిష్పత్తిలో అంట. ఈ 2 కూడా 2 నిష్పత్తిలో ఉన్నాయి. 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. ఓకే,
అయితే అందలి ఒక కోణం ఏది అని అడిగాడు. దాంట్లో ఉండే ఒక కోణం ఏంది అని అడిగాడు. ఓకే. సో ఇది 125 డిగ్రీలు కాబట్టి స్ట్రైట్ లైన్ కదా, స్ట్రైట్ లైన్ యాంగిల్ ఎంత 180 డిగ్రీస్. కాబట్టి ఇది త్రిభుజం ఏబిసి అనుకుంటే సి వద్ద యాంగిల్ ఎంత అవుతుంది? సి ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 125 డిగ్రీస్. 180 లోంచి 125 పోతే ఎంత? 55. కాబట్టి ఈ యాంగిల్ మనకు తెలిసిపోయింది 55 డిగ్రీస్ అని. ఓకే. సో అదేవిధంగా ఏ వద్ద యాంగిల్, బి వద్ద యాంగిల్ ఎట్లా ఉన్నాయి? 2:3 నిష్పత్తిలో ఉన్నాయన్నమాట. అంటే 2x ప్లస్ 3x ప్లస్ 55. 3 యాంగిల్స్ తెలిసిపోయినాయి. మళ్ళీ త్రిభుజంలో ఉండే 3 యాంగిల్స్ మొత్తం ఎంత? 180 డిగ్రీలు. సో 2x ప్లస్ 3x ఎంత? 5x. 5x ఈక్వల్ టు 180 మైనస్ 55. 180 మైనస్ 55 ఎంత అవుతుంది? 10లో 5 పోతే 5, 7లో 5 పోతే 2, 125 అవుతుంది. కాబట్టి x ఎంత అవుతుంది? 125/5. 25. సో x విలువ ఎంత అయింది? 25 అయింది. కానీ 25 ఉందా ఇక్కడ? 25 లేదు. సో 25 అసలు కోణం కాదు. కోణాలు ఏంది? 2x ఒకటి, 3x ఒకటి. 2x అంటే 2 ఇంటూ 25, 2 ఇంటూ 25 50 డిగ్రీలు ఒకటి, 3 ఇంటూ 25 75 డిగ్రీలు ఒకటి. సో 50 ఉందా దీంట్లో? 50 లేదు. 75 ఉందా? 75 ఉంది. కాబట్టి ఆన్సర్ 75. ఇవి మొత్తం మీద మనకి 20వ తేదీ మార్నింగ్ అడిగిన మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. మిగతా మ్యాథమెటిక్స్ సంబంధించిన మిగతా సెషన్స్లో జరిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా త్వరలో అప్లోడ్ చేయబడతాయి. స్టే ట్యూన్డ్.